గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మహిళను వివస్త్రం చేసి నడు రోడ్డు మీద కొట్టించిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన అంశాన్ని బయటపెట్టారు. ఈ కేసులోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద తాను పరువు నష్టం దావా వేయబోతున్నానని కూడా టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ప్రకటించారు. తాను ఈ కేసులో రాజీకి ప్రయత్నించాను అని అంబటి రాంబాబు గారు ఆరోపించారు. నేను ఈ కేసులో రాజీ చేసేందుకు ప్రయత్నించినట్లు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాను అని మహిళా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయితే రాజీకి ప్రయత్నించారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే గారికి తెలిసే అన్ని విషయాలు జరిగాయి, పోలీసులు ఆమె డైరెక్షన్లోనే పనిచేశారు అనేది మాత్రం స్వయంగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన 2 బయట్ల ఆధారంగానే పేర్ని నాని గారు నిరూపించేశారు. ప్రెస్ మీట్లో పేర్ని నాని గారు ఆ వీడియోని కూడా ప్లే చేశారు. మొదటి వీడియోలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి. 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి. 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్ కు వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే సిఐ గారికి కాల్ చేసి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. 15వ తేదీన 2 కుటుంబాల మధ్య ఏర్పడిన చిన్న వివాదం చిలికి గాలివానగా మారింది అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. 16వ తేదీ నా ఆఫీస్ కి ఈ బాధితులు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి నాకు వివరించారు. నేను వెంటనే పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇచ్చాను. ఇక్కడ పార్టీల గిట్టీల సంబంధం లేదు, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డైరెక్షన్ ఇచ్చాను అని ఎమ్మెల్యే మాధవి గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడే పోలీస్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో నిర్వీర్యం చేశారో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. 15వ తేదీ 2 సార్లు దాడి జరిగింది బాధితుల మీద. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి మొదటిసారిగా దాడి చేస్తే బాధిత కుటుంబం మొత్తం అంటే భార్య, భర్త, కుమారుడు ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా కొట్టారు కాబట్టి కేసు నమోదు చేయండి అని విజ్ఞప్తి చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇక రాత్రి 7 గంటల సమయంలో ఇక అప్పటికీ కూడా కేసు నమోదు చేయకపోవడంతో ఆ బాధిత కుటుంబ పెద్ద మీరింటికి వెళ్ళండి, నేను కేసు నమోదు చేయించిన తర్వాతనే వస్తానని చెప్పారు. దాంతో అతడి భార్య, కుమారుడు బైక్ లో ఇంటికి వచ్చారు. అలా ఇంటికి రాగానే మళ్ళీ రాత్రి 2వసారి దాడి చేసి హిజ్రాల సాయంతో దాడి చేయించి ఏకంగా ఆమెను వివస్త్రం చేసి అత్యంత దారుణంగా అమానవీయంగా దాడి చేసింది. 15వ తేదీ రాత్రి 2వసారి అంటే 15వ తేదీనే 2 సార్లు దాడి జరిగింది. మరి అలాంటప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? మరుసటి రోజు ఎమ్మెల్యే ఆఫీస్ కు బాధితులు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పేర్ని నాని గారు ఇక్కడే ఒక విషయం చెప్తున్నారు. బాధితులకు కూడా అర్థమైపోయింది, పోలీసులు అనే వాళ్ళు సొంతంగా పనిచేసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు చెబితేనే కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉందని గ్రహించే ఎమ్మెల్యే దగ్గరికి బాధితులు వెళ్లారు అని పేర్ని నాని గారు చెప్తున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఈ సమయంలోనే అక్కడ రాజీ ప్రయత్నాలు జరిగాయి అన్న ఆరోపణ మొన్న చేశారు అంబటి రాంబాబు గారు. కానీ ఎమ్మెల్యే గారు నేనైతే రాజీ ప్రయత్నాలు చేయలేదు అని చెప్తున్నారు. కానీ సిఐ కూడా చెప్పారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు, ఎమ్మెల్యే గారు ఆ అర్జీ మీద ఎండోర్స్ చేసి మాకు పంపిస్తే అప్పుడు మేము కేసు నమోదు చేశాం అని సిఐ కూడా ధృవీకరించారు. బోర్వెల్ విషయంలో గొడవ జరగగా పిటిషన్ తీసుకుని ఫస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండర్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఎమ్మెల్యే నుండి ఆర్డర్ వచ్చే వరకు కూడా కేసులు నమోదు చేసే పరిస్థితుల్లో పోలీసులు, సిఐలు లేరన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో బయట లో ఎమ్మెల్యే గారు ఏమన్నారో చూడండి. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ బయటలో ఎమ్మెల్యే గారు చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే 16వ తేదీ సాయంత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయించామని చెప్తున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తొలి దాడి జరిగి ఆ రోజు రాత్రి సాయంత్రమే 2వ దాడి జరిగితే 16వ తేదీ సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? 24 గంటల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎందుకు పోలీసులు మౌనంగా ఉన్నారు? ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్తూ ఉన్నారు 16వ తేదీ సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం, కానీ ఆ తర్వాత వాళ్ళని సరెండర్ చేయలేదు, అంటే వాళ్ళు లొంగిపోలేదు, పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాంతో మరుసటి రోజు వాళ్ళని అరెస్ట్ చేయించడం కూడా జరిగింది అని ఎమ్మెల్యే గారే చెప్తున్నారు.
అయితే పేర్ని నాని గారు ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే ఆ అరెస్ట్ కూడా చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే సాక్షి టీవీలో డైరెక్ట్ గా ఆ వీడియోను ప్లే చేయడం మొదలు పెట్టారో దాని తీవ్రత చాలా అధికంగా ఉండడంతో అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే పని చేశారు. ఆ వీడియో బయటకు రాకపోతే, సాక్షిలో వేయకపోతే అసలు అరెస్ట్ కూడా చేసి ఉండేవారు కాదు అని పేర్ని నాని గారు చెప్తూ ఉన్నారు. ఎందుకని అరెస్ట్ చేశారు? 17వ తారీఖు సాయంత్రం 7:30 సాక్షి టీవీలో బ్రేకింగ్ వేశారు. మనిషిని వివస్త్రం చేశారు. బ్రేకింగ్ వేసి 8 గంటలకి సాక్షి టీవీలో విజువల్స్ వచ్చి సమాజం ముందు వీళ్ళ సాక్షి టీవీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మహిళకి ఏం జరిగిందో అది చేసే పని మొదలెట్టేప్పటికి ఎమ్మెల్యే గారే వాళ్ళని సరెండర్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో. పైగా 16వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా ఆ కేసులో పెట్టాల్సిన సెక్షన్లను పెట్టకుండా తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టారని కూడా పేర్ని నాని గారు ప్రెస్ మీట్ లో వివరించారు. అంటే దీన్ని బట్టి మొత్తం అర్థమవుతున్నది ఏంటి? ఒకటి, పోలీసులు అనే వాళ్ళు బాధితులెవరు బాధ్యులెవరు అన్న ఆధారంగా కేసులు పెట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లేరు. బాధితులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల నుండి ఆదేశాలు తెచ్చుకుంటేనే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే అనిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో పోలీసులు కేసులు నమోదు చేసే పరిస్థితుల్లో ఉన్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే 15వ తేదీనే 2 సార్లు దాడి జరిగితే ఆ బాధిత కుటుంబం అదే రోజు సాయంత్రం అక్కడ పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆ రోజు కేసు నమోదు చేయకుండా మరుసటి రోజు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆమె ఆ అర్జీ మీద ఎండోర్స్ చేస్తే ఆ లెటర్ తీసుకొని వస్తే అప్పుడు మేము కేసు పెట్టాం అని స్వయంగా సిఐనే చెబుతున్నారు. ఎమ్మెల్యే కూడా ధృవీకరిస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? మొత్తం వ్యవస్థ అంతా ఎమ్మెల్యేలకు అప్పగించారు. పోలీసులు సొంతంగా పనిచేసే పరిస్థితుల్లో లేరు అన్నది చాలా స్పష్టంగా సిఐ చెప్పిన వివరణను బట్టి, ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్లను బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్లను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తాము అధికారం చెలాయించే కేంద్రాలుగా మార్చేసుకున్నారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే వీడియో బయటకు వచ్చి ఉండకపోతే ఇది అరెస్టుల వరకు వెళ్ళి ఉండేది కాదు, ఇంత సెన్సేషనల్ అయి ఉండేది కాదు. ఈ పాటికి ఆ అవమానం భరించలేక మళ్ళా అక్కడే తెలుగుదేశం పార్టీ నాయకుడు కాళ్ళ ఎగరేసుకొని బయటే తిరుగుతుంటే ఇంకా అవమానం భరించలేక బాధిత కుటుంబమే ఆ ఊరును, ఆ వీధిని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే 15వ తేదీ 2 సార్లు దాడి జరిగితే ఆ రోజు కేసు పెట్టలేదు. 16వ తేదీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదుకు ఓకే చేశారు. అది కూడా తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టారు. ఆ రోజు అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో అప్పుడు అరెస్ట్ చేశారు. అంటే పలు దఫాల్లో ఈ కేసును అత్యంత వీక్ గా తయారు చేయడానికి, తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాపాడడానికి స్పష్టంగా ప్రయత్నాలు జరిగాయి అన్నది ఈ సీక్వెన్స్ బట్టి అర్థమైపోతుంది. ఏపీలో పోలీస్ వ్యవస్థను మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఎమ్మెల్యే చెప్పే వరకు ఆగి, ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా సిఐ మీద అయితే వేటు పడింది. మొత్తం వివాదం పెద్దదైపోయేసరికి 3 రోజుల వరకు మీరు ఏం చేశారు అనే ప్రశ్న వచ్చేసరికి బాధ్యుడిని సీఎం చేసేశారు. అంటే దీన్ని బట్టి పోలీసులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లవేళలా మమ్మల్ని కాపాడతారు అనుకొని వాళ్ళు చెప్పినట్టుగా చట్టాన్ని పక్కన పెట్టి, డ్యూటీని పక్కన పెట్టి వాళ్ళ డైరెక్షన్ లో పనిచేస్తే దెబ్బ తినిపోతారు.